క్రీస్తునందు ప్రియమైన నా సహోదరి, ప్రసంగి గ్రంథము 12 అధ్యాయాలు ఒకేసారి ధ్యానించటం అంటే అదంత సులభమైన పని కాదు. ఎందుకు అంటే ప్రసంగి గ్రంథాన్ని రాసిన సొలొమోను మహాజ్ఞాని అని మనకు తెలుసు. అంత జ్ఞానాన్ని కొద్ది నిమిషాల్లో ధ్యానించగలమా అంటే పరిశుద్ధాత్మదేవుడు ఒక 12 విషయాలు ప్రాముఖ్యమైనదిగా ధ్యానించమని ప్రేరేపిస్తూ ఉన్నారు. మొట్టమొదటి మాట చూసినట్లయితే ప్రసంగి అంటున్నాడు, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఈ సంగతిలో ఒక మర్మం ఏమున్నదంటే దేవుడు చేసినది ఏది వ్యర్థమైనది కాదు అని మొదట మనం ఎరగాలి. మరి వ్యర్థమైనది ఏది దేవుని చేసిన సృష్టిలో లేనప్పుడు ప్రసంగి వ్యర్థమని ఎలా అంటాడు అంటే, అతడు మన జీవిత అనుభవంలో అనేక విషయాల్లో వ్యర్థమైన వాటిని గురించే మనము ప్రయాసపడుతున్నామని, వ్యర్థమైన వాటి కొరకే మనం ఏదో చేయబోతున్నామని ఆలోచిస్తామనేది అతని తాత్పర్యం. కనుక మన ఆలోచన వ్యర్థము, మన తలంపు వ్యర్థము, మన జ్ఞానము కూడా మరి ఒక పక్షంగా ఆలోచన చేస్తే వ్యర్థమే అంటున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములు ఏమంటాడంటే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత దుఃఖమే అంటాడు, అధిక విద్య శోకము అంటాడు. అదేంటండి, చదువుకోవద్దా ఎక్కువ? మరి ఎక్కువ చదువుకుని ఎక్కువ మరి క్వాలిఫికేషన్స్ సంపాదించుకుంటే అది మరి దుఃఖకరము, శోకము ఎలా అవుతుంది అని అంటే, అతని మర్మము ఏమంటే, ఆ వాక్య మర్మం ఏమంటే, దైవజ్ఞానము లేని వ్యక్తి లోకము అర్థమే అతని జ్ఞానం అతనికి మేలుకరమైనదిగా ఉండకపోవచ్చు అని ఈ భావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక ప్రాముఖ్యమైన వచనము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో ఏమంటున్నారంటే, నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయో నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమే అయిపోయినాయి అన్నాడు. ఎందుకంటే ఈనాడు సొలొమోను లేడు, ఈనాడు సొలొమోను నిర్మించిన మందిరం లేదు, ఈనాడు సొలొమోను మరి కష్టపడి సంపాదించి తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన రాజ్యము లేవు, రాజులు లేరు, రాజ్యాలు లేవు. కనుక ఎంతవరకు ప్రయాసపడితే మంచిదో అంతే చాలు అన్న ఉద్దేశంగా మానవ ప్రయాసను గురించి ప్రసంగి గారు 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నారు. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమంటారంటే, మనము ఎన్నో పనులు పెట్టుకుంటాము. పనులు పెట్టుకొని ఈ పని కాలేదు, ఈ పని అవ్వలేదు, ఈ పని కలిసి రాలేదు, ఈ పని నాకు సరిపోలేదు, ఈ పని నేను చేయలేకపోయాను అనుకుంటాం. అది కాదు. దేవుని దగ్గర మొరపెట్టుకొని అడిగితే ఏ పనిని ఏ సమయానికి చేయాలి తెలియపరిచే ఆ జవాబు ప్రభు నుంచి పొందగలిగితే ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉంది, ప్రతిదానికి సమయము కలదు అని. ప్రతిదానికి అంటే దేనికి? లోకంలో సంభవించే వాటికి అంటే కాదు. అక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన పదం ఏమంటే, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. కనుక మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రభు సన్నిధిలో అడిగి తీసుకొని చేసి అది ఫలభరితంగా చేస్తే కరెక్ట్. కానీ నేనేదో చేద్దామనుకున్నాను, నా జ్ఞానం ఏదో ఉపయోగిద్దాం అనుకున్నాను, అది నిరర్ధకమైపోయింది అని నిరాశపడుట తగదు అంటున్నాడు ప్రసంగి. మన జీవిత అనుభవంలో 3వ అధ్యాయము 12వ వచనంలో నేర్చుకోవలసిన పెద్ద గుణపాఠం ఉన్నది అక్కడ మనకి. ఏమంటే, సంతోషముగా ఉండుట కంటే బ్రతుకులో సుఖమైన బ్రతుకు బ్రతకలేకపోతే ఈ జీవితం వ్యర్థం అన్నాడు. సంతోషముగా ఉండుట కంటేనో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైనది నరులకి ఏదీ లేదు అన్నాడు. కనుక కొందరు జీవితాల్లో ఎంత సంపాదిస్తారో,
ఎంత బయటికి కనిపిస్తారో మనకి, కానీ వారి హృదయం దుఃఖభరితమై, వారి హృదయము మరి ఎంతో ప్రయాస కూడినదై ఉంటే పైకి కనిపించే సంతోషం కరెక్ట్ కాదు. అలా కాదు. పరిపూర్ణ సంతోషం కలిగిన వారమై ఉంటే అది ఒక రక్షణానందములోనే కలదు అని మనం ఎరగగలిగితే, ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన వారికి ఉన్న ఆనందం వేరే వారికి ఉండదని తెలుసుకోగలిగితే అది మంచిది అంటుంది ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 13వ వచనం ఏమంటుంది? ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరి కోసమో ప్రయాసపడుతుంటాం. అది ఎవరి కోసమో ప్రయాసపడి చివరిలో అంటాం, వాళ్ళకి కృతజ్ఞత కూడా లేదు, వారు తిరిగి నాకేమీ మరి ఏం ఓదార్పైనా చేయలేదు, బాధలో ఉన్నప్పుడు వారి సంతోషం ఉన్నప్పుడు నాకు సంతోషం పంచుకోలేదు, నాకు ఉన్నప్పుడు తీసుకెళ్లారు, నాకు లేనప్పుడు రాలేదు అనుకుంటాము. అది కాదు. మన కష్టార్జితము మన జీవితానికి ప్రయోజనకరంగా జీవిస్తున్నామా లేదా? రెండవది, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు ఆ మరణాంతము, జీవితము ముగించే పర్యంతము ఒక్క ముద్ద, అది పచ్చడన్నమే కానీ పరమాన్నమే కానీ తిని జీవితాన్ని ముగిస్తే అది గొప్ప జీవితం. ఇక ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో బహు బాధకరమైన సంగతి రాయబడ్డది. బహు సంతానము కలిగిన వ్యక్తి అయి ఉండి, అనగా 100 మంది పిల్లలను కని 100 ఏండ్లు బ్రతికి, అనగా దీర్ఘాయుష్మంతుడై ఉండి ఏనాడు సుఖం అనేది ఎరగలేదనుకోండి. మరొక మాట, దుఃఖకరమైన మాట ఏమన్నాడంటే, ఎంత సుఖంగా జీవించినా మరణించిన తరువాత ఘనముగా సమాధి చేయలేదనుకోండి మన కడుపున పుట్టిన పిల్లలే, అంతకంటే పడిపోయిన పిండమే మేలు కదా అన్నాడు. నిజమే కదా. ఈనాడు మన భూమి మీద మన జీవితాలను ధ్యానం చేసి ఆలోచన చేస్తే, నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు, నా కుమార్తె లండన్లో ఉంది, నా ఇంకొక కుమారుడు ఫ్రాన్స్లో ఉన్నాడు, నా 3వ కుమారుడు జపాన్లో ఉన్నాడు, ఎవరు నా సమాధికి రారు, కావాలంటే వారు డబ్బులు పంపిస్తారు, వీడియో చూస్తారు అక్కడే ఉండి. ఆ పిల్లవాడు మన కని వాడిని రొమ్మున అంచుకొని భుజాన ఎత్తుకొని వాడి మలమూత్రాలు మీద వేసుకుని వాడిని పెంచి వాడు రోతలో నుంచి ఉన్నప్పుడు కూడా ఎత్తుకొని కడుక్కొని ముద్దాడుకున్న బ్రతుకు సమాధి చేసే సమయానికి వారు రాకపోతే అంతకంటే దుఃఖకరమైంది లేదు అన్నాడు సొలొమోను గారు. కనుక 6వ అధ్యాయం 3వ వచనము మానవ జీవితానికి నేటి మరి ఎంతో సాంకేతికత, ఎంతో అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలోనికి మన కుటుంబాలు ఎదిగిన ఈ రోజుల్లో వీధులు ఉడిచే తల్లి బిడ్డన ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తే, 10 ఏళ్లలో పనిచేసే తల్లి బిడ్డని ఒక పెద్ద డాక్టర్ని చేస్తే, అమ్మ చనిపోయినప్పుడు రావటానికి ఆమెకి సమయం లేదనుకోండి, అంతకంటే వ్యర్థమైన జీవితం ఒకటి లేదు అని ప్రసంగి బహు దుఃఖకరమైన మాట రాస్తూ వచ్చాడు. ప్రియులరా, 6వ అధ్యాయంలోనే మరొక మాట కూడా చూసుకుందాము. ఎంత మనము ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా మన దినాలు నీడలాగా కరిగిపోయాయే, సాగిపోయాయే, కనబడకుండా పోయాయే. 6వ అధ్యాయము 12వ వచనములో నీడవలే గడిపేస్తున్నాము అంటాడు. ఒక నీడ మనము బయట నిలబడితే సూర్యుడు ఉదయించినప్పుడు వెనకుంటుంది, మధ్యాహ్నానికి మన కాళ్ళ క్రిందకు వస్తుంది, సాయంత్రానికి మన ముందుకు వెళ్తుంది. ఆ నీడ కాస్త చీకట పడగానే అంతర్ధానం అయిపోతుంది. అందుకే ఏమంటున్నాడంటే, మరి బ్రతుకు కాలం అంతా కూడా క్షేమకరమైనది ఏదో తెలుసుకొని జీవించాలి. క్షేమకరం కాని దానిలోకి ఎన్నడూ
ప్రయత్నం చేయొద్దు, వెళ్ళొద్దు. క్షేమం అనేది బహుముఖ్యమైనది. క్షేమము అనే మాట వెనక మర్మం ఏంటంటే, మరి ఏం తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాను అని కనీసం ఎరగాల. చీటికి మాటికి మరి అనారోగ్యం పాలై హాస్పిటల్లో పాలై పడిన కష్టార్జితపు సంపాదన అంతా హాస్పిటల్కో వైద్యులకో ఇస్తే అది ఎట్లా సుఖమైన జీవితం? అది వ్యర్థమే కదా. అందుకే ఆయన ఆరంభమే వ్యర్థము అన్నాడు. ఎంత బ్రతుకు బ్రతికాము, ఎంతమంది పిల్లల్ని కన్నాము, ఏ రీతిగా సుఖ జీవితం జీవించినామో, అన్నం తిన్నామా బంగారం తిన్నామా కాదు, కానీ చనిపోయినాక మన గురించి నలుగురు మనుషులు చెప్పుకునే జీవితం జీవించాలంటాడు 7వ అధ్యాయము 1వ వచనంలో. సుగంధ తైలము కంటే మంచి పేరు అవసరం అంటున్నాడు. అలాంటి వ్యక్తి మరణించితే కూడా మంచిదే. ఆ రోజున అందరూ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, శ్రేయోభిలాషుడు ఒక్క చుక్క కన్నీరు రాల్చితే అది కదా జీవితం అన్నాడు ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనములో. ఇక మనకు తెలుసు 12వ అధ్యాయము. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక దినము దుర్దినముగా ఉంటుందేమో జాగ్రత్త, లేదా దుఃఖదినముగా ఉంటుందేమో జాగ్రత్త, లేదా పరీక్షలు, శోధనలు, వేదనలు వస్తాయేమో జాగ్రత్త. అప్పుడు ఏమంటావంటే, ఏం దేవుడు, ఏం ప్రార్థన, నాకేమన్నా సంతోషం ఇచ్చినాడా, నాకేమన్నా ఆనందంగా ఉందా జీవితం అని ప్రశ్నిస్తావేమో. అది రాకముందే సృష్టి చేసిన ఆ దేవుని దినదినము జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ప్రసంగి 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో ఏమన్నాడంటే, నువ్వు 12 అధ్యాయాలు చదివినా, వాటిని అనుసరించిన, వాటి ప్రకారము జీవించిన, భయభక్తులు కలిగిన జీవితము, దేవుని కట్టడలను అనుసరించని జీవితము ఆజ్ఞ అతిక్రమమే. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు విధించిన విధిని కాదని జీవిస్తే, నేనేమి పెద్ద తప్పు చేయలేదు, ఎవరికి హాని చేయలేదంటే కాదు, అది పాపమే. అలాంటి పాపం కూర్చుకోవద్దు అని యవన కాలంలోనే జాగ్రత్తగా ఉండమని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రభు 12వ అధ్యాయము 14వ వచనము వ్రాయించినాడంటే, పరిశుద్ధాత్మదేవుడు నా ముగింపును, ఈ లోకము, ఈ సృష్టి ముగింపును జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేసే దినమున్నది. ఆ దినాన నువ్వు మాట్లాడింది, నువ్వు చేసింది, నువ్వు ఆలోచించింది, నువ్వు జీవించింది, అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ గ్రహించగల మనసు నీకు ఇచ్చే ఉన్నాడు. ఆ గ్రహింపు లేకుండా జీవించావా, అట్టి విషయాలన్నింటినీ తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇదే ప్రసంగి ముగింపు. కనుక ఈ విషయాలను మన హృదయంలో ఉంచుకొని ఎలాంటి జీవితం జీవించాలి, ఎలాంటి కార్యాలు ప్రయత్నించాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి, సృష్టికర్తను ముందుంచుకోకుండా ఏది చేసే వ్యర్థమని, చదువుతున్నాము, లోకమంతా చదువుతున్నాము, ఒక బైబిల్ చదివేటానికే సమయం లేదని గడుపుతున్నావేమో. తీర్పు దినాన వీటన్నికి జవాబు చెప్పాలి. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రపరిచి, ప్రసంగి చేసిన ప్రతి హెచ్చరిక చొప్పున మన జీవితాన్ని దిద్దుకొని నూతన సంవత్సరంలో ముందుకు సాగుదుముగాక. ఆమేన్.